రామగుండం నియోజకవర్గంలో ఎమ్మెల్యే మకాన్ సింగ్ జాఫర్ జమానాను తలపించే విధంగా గుండాయిజం దానికి పాల్పడుతున్నారని రామగుండం మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు కోరుకంటి చందర్ అన్నారు. ఈ మేరకు బుధవారం ఎన్టీపీసీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ రామగుండం మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్లోనే స్కూటీ అభ్యర్థులను బెదిరించి విత్డ్రాలు చేయించి నాటి జాఫర్ జమానా నుంచి గుండాయిజానికి పాల్పడుతున్నట్లు ఆరోపించారు. మీకు రక్షణగా అందుబాటులో ఉండే నాయకులనే మున్సిపల్ ఎన్నికల్లో గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నడిపెల్లి అభిషేకరావు, నడిపల్లి మురళీధర్రావు, గోప ఐలయ్య యాదవ్, ఆవునూరు వెంకటేష్, నారాయణ దాసు, మారుతి, కల్వచర్ల కృష్ణవేణి, అరవింద్ తదితరులు పాల్గొన్నారు. ఒక మంచి నాయకులను, మీకు సేవ చేసేటువంటి నాయకులను, మీకు అందుబాటులో ఉండేటువంటి నాయకులను, మీకు అన్ని విధాలుగా ఒక సేవకునిగా రక్షణగా ఉండేటువంటి నాయకులను మీరు గెలిపించండి అని కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎన్నికల సమయంలో ఇప్పటికే నామినేషన్లప్పుడే ఈ విధమైనటువంటి ఒక దుశ్చర్యలకు పాల్పడ్డారు. ఇవాళ రేపు ఎన్నికలు ఇంకా 7 రోజులలో ఎటువంటి దుర్మార్గమైన చర్యలకు పాల్పడతారు. మీరు ప్రత్యక్షంగా ప్రజాస్వామ్యాన్ని రక్షించేటువంటి వాళ్ళు, ప్రజలకు, ప్రభుత్వాలకు, చట్టాలకు వారధులుగా ఉండి ఇలా ప్రజలకు రక్షకులుగా ఉండేటువంటి వాళ్ళు మీరు తప్పకుండా ఈ యొక్క దుర్మార్గము చర్యలను ఎండగట్టండి. తప్పకుండా ప్రజలకు ఇలా ఒక ధైర్యాన్ని ఇవ్వండి అని కూడా ఈ సందర్భంగా పాత్రికేయ మిత్రులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. నామినేషన్ చేసిన వాళ్ళందరినీ కూడా భయపెట్టించుకుంటూ ఇక్కడ ఉన్న అధికారులు, పోలీసు అధికారులు కాదు, చాలా మంది ఇక్కడికి వచ్చి వాళ్ళ ఇంట్లో వ్యక్తులందరినీ కూడా బెదిరించుకుంటూ ప్రాణభయం పెట్టుకుంటూ ఇలా విత్డ్రాల్ చేయించే పద్ధతిలో వాళ్ళందరూ కూడా చేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యంలో చాలా తప్పు. ఖచ్చితంగా మేము కూడా 10 ఏళ్ళు, నేను ఒకసారి కార్పొరేటర్గా గెలిచినా, ఒకసారి డిప్యూటీ మేయర్గా చేసిన, ఏ రోజు కూడా ఈ రకంగా మా అభ్యర్థులని మేము ప్రలోభాలు పెట్టి వాళ్ళని విత్డ్రాల్ చేయాలనే కోరిక మాకు ఎన్నడూ కూడా లేదు. వాళ్ళు నిల్చుంటేనే పోటీ మన సత్తా కూడా తెలుస్తుందని చెప్పి మేము అలా పోయినాం. కానీ ఇది ప్రజల అభ్యర్థులని భయపెట్టించి డ్రాప్ చేసి మేము గెలుస్తున్నామంటే అది మీ గెలుపు కాదు. మీ భయంతో గెలిచి అభ్యర్థిని డ్రాప్ చేసుకొని మీరు ఇలా గెలిచినా 2 ఏళ్ల లోపల మళ్ళా ఎమ్మెల్యే ఎలక్షన్ వస్తుంది. ఖచ్చితంగా గుణపాఠం చెప్పే విధంగా ఇలా ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఆలోచించి ఓటేస్తారని ఖచ్చితంగా అందరూ గుర్తు చేస్తున్నారు. ఇలా ప్రజలు కూడా ఎంత చీ కొడుతున్నారంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇంత భయపెట్టించి విత్డ్రాల్ ఎందుకు చేస్తున్నారని ప్రతి ఒక్క ప్రజలు నోటి నుంచి ఇవాళ వస్తున్న మాట ఖచ్చితంగా 2 ఏళ్ల లోపల మళ్ళా బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా జెండా ఎగరేస్తుందని చెప్పుకుంటూ ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఖచ్చితంగా మీరందరూ కూడా ప్రజలు ఆలోచించి ఎవరికి ఓటేస్తే ఈ అక్రమాలు, ఈ పాలన అంతా కూడా ఆగుతుందో ఆలోచించి ఇలా బీఆర్ఎస్ పార్టీకి ఓటేసి మీరందరూ కూడా గెలిపించాలని కోరుకుంటూ ప్రజలందరూ కూడా నమస్కారం.